హైదరాబాద్ సిటీలో సామాన్యుడి అద్దె ఇల్లు కష్టాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు అతి తక్కువ ఆదాయంతో కూడా బిందాస్గా బ్రతికిన నగరం ఇప్పుడు భారంగా మారింది. సామాన్య ప్రజలు గౌరవంగా బ్రతికే పరిస్థితే కనిపించడం లేదు. సిటీకి దూరంగా ఉందామనుకుంటే ఉదయం సాయంత్రం ట్రాఫిక్ నరకం చూపిస్తుంది. ఇంటి అద్దెలు సిటీ నుంచి దూరంగా వెళ్లిపోమంటే ఉద్యోగం ఆఫీస్కు దగ్గరగా ఉండమంటోంది. బ్రతుకు భారమై సగటు జీవి సతమతమవుతున్నాడు. కోటికి పైగా జనాభాతో రోజు రోజుకి విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో సామాన్యుడు బ్రతకలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు సామాన్యుడు దర్జాగా బ్రతికిన సిటీలో ఇప్పుడు నగరానికి దూరంగా వెళ్లిపోవాల్సి వస్తోంది. ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నా ప్రభుత్వం ఏ మాత్రం నియంత్రించలేకపోతోంది. దీంతో సగటు ఆదాయంతో బ్రతుకులిచ్చే వారికి హైదరాబాద్ నగరం నరకంగా మారుతోంది. ఇంటి అద్దెలు కొన్ని చోట్ల వేలల్లో ఉంటే మరికొన్ని ఖరీదైన ప్రాంతాల్లో లక్షల్లో ఉంటున్నాయి. సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల అద్దెలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొండాపూర్, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట, హైటెక్ సిటీ, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రాంతాల్లో కొన్ని త్రిబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లక్షకు పైగానే అద్దె పలుకుతోంది. హైదరాబాద్ నగర జీవన ఖర్చు ఎలా పెరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఉందంటున్నారు నగర వాసులు. హైటెక్ సిటీ ఉండడం వల్ల, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడం వల్ల, సాఫ్ట్వేర్ అంతా ఇక్కడ ఉండడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా మైగ్రేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళే ఇక్కడ ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి ఎందుకంటే 2 లక్షలు 3 లక్షల జీతాలు ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి సంగారెడ్డి, బొల్లారము ఇట్లా వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. సామాన్య ప్రజలు ఇక్కడ బతకలేకపోతున్నారు. 3 నెలలు అడ్వాన్స్ ఇవ్వాల్సిందే. ఆ తర్వాత వాళ్ళు ఏదో లేక వాళ్ళు వస్తున్నారు. ఆ తర్వాత 2 నెలలకు 3 నెలలకు ఇంకెక్కడో చూసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ అన్నట్టు ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు కూడా చాలా ఆలోచించాలి. పైపెచ్చి ఇంకోటి ఈ రెంట్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆస్తి పన్ను కూడా విపరీతంగా పెరిగిపోయింది. నగరంలో ఏటా అద్దెలు పెరుగుతూనే ఉంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు అద్దె ఇళ్లకు 22% వరకు డిమాండ్ పెరిగింది. అయితే డిమాండ్కు తగ్గట్టుగా ఇల్లు అందుబాటులో లేవు. దీంతో రెంట్స్ బాగా పెరుగుతున్నాయి. నెలకు 20,000 నుంచి 35,000 రూపాయల మధ్య అద్దె ఉండే ఇండ్లకు సిటీలో విపరీతమైన డిమాండ్ కొనసాగుతోంది. ఇళ్ల అద్దెలు పెరగడం ఒక భాగం కాగా కొన్ని ప్రాంతాల్లో అద్దెకు ఇల్లు దొరకని పరిస్థితి కనిపిస్తోందంటున్నారు నగర వాసులు. ఇష్టారీతిన అద్దెలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ కాబట్టి సరే పోతే అని చెప్పి సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటే 25,000, డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే 50 నుంచి 60,000. ఇంకా వాళ్ళ పేరెంట్స్ వస్తుంటారు పోతుంటారు అని చెప్పి ట్రాఫిక్ గురించి భయపడి ఎక్కడి వాళ్ళు అక్కడ స్థిరంగా ఉంటున్నారు. అంతే, వాళ్ళు పెంచినా తప్పదు అనే ఉద్దేశంతో ఉంటున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, గోకుల్ ఫ్లాట్స్, వసంత నగరు ఆ ఏరియాలో రెంట్లు బాగా పెరుగుతున్నాయి. మియాపూర్ అంతా. అయితే ఇందుకు మాదాపూర్ అన్నీ కూడా మొత్తం నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా రెంటు పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అవన్నీ కూడా సామాన్య మానవుడు భరాయించే పరిస్థితులు లేడు. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తూ ఉండగా ఐటీ కారిడార్లో అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక్కడి ప్రభావం మిగతా ప్రాంతాల్లో కూడా కనిపిస్తోంది. స్థలాల విలువ, నిర్మాణ ఖర్చులు పెరగడం కూడా అద్దెలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. వేసవిలో ఇల్లు మారడాలు బాగా జరుగుతూ ఉంటాయి. 2 నెలల్లో స్కూల్ రీఓపెన్ కానున్నందున వేసవి కాలంలో ఇళ్లకు డిమాండ్ మరింతగా పెరిగి అద్దెలు కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.